దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ యత్నిస్తోంది. ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ విదేశాంగ మంత్రులతో సమావేశం అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వివరాలు వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్పై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయని ఆయన పేర్కొన్నారు. చర్చలకు సంకేతంగా ఇరాన్ ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుందని ఇషాక్ దార్ తెలిపారు. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా పాకిస్తాన్ జెండా కలిగిన మరో 20 నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతినిచ్చిందని చెప్పారు. చర్చల కోసం చేస్తున్న తమ చొరవకు సౌదీ అరేబియా, తుర్కీ, ఈజిప్ట్ దేశాలతో పాటు చైనా కూడా పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ దేశాలు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 19న రియాద్లో మొదటి సమావేశం జరగగా ఇప్పుడు ఇస్లామాబాద్లో రెండో దఫా చర్చలు జరిగాయి. వచ్చే వారంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.